సభకు నమస్కారం. నేను అనంతరెడ్డి, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను గతంలో స్టేట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా 2019 చేశాను. మిత్రులారు అందరికీ తెలుసు, వామనరావు దంపతుల హత్య నడుగోడు మీద పట్టపావులే ఈ దేశం మొత్తం సంచలనం సృష్టించిన దాని విషయంలో కూడా మనం అప్పట్లో చెలో ప్రగతి భవన్ అనే విధానంతో పెద్ద ప్రోగ్రాం చేసాం. అప్పట్లో ఒక 3-4 వేల మంది ఏకతాటి మీదకి వచ్చి నిరసన తెలియజేయడం, అదేవిధంగా ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు అప్పటికే ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. ఇక మిత్రులు ఇంతకుముందు మా అలంపూర్ బార్ ప్రెసిడెంట్ చెప్పిన పాదయాత్ర చేసినాం, దాని మధ్యలోనే డ్రాప్ అయినాం. ఈ రోజు జరిగిన లేటెస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా, కొద్దిగా గ్యాప్ ఉంది, మిత్రులతో కలుసుకోలేదు. నేను ఈరోజే మన సహచార న్యాయవాది దేవరకద్ర ఎమ్మెల్యే మసూర్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడినది. ఏం సార్ ఇట్లా చేసేది, తోటి న్యాయవాదులకే మీరు మాట ఇచ్చి తప్పుకుంటే ఇట్లా అని అడిగితే, అన్న పొరపాటు జరిగింది, నేను ఈ 2-3 రోజుల్లోనే, ఈ వారంలోనే సీఎం దగ్గరికి మేము తీసుకుపోతాను ఒక మాట ఇచ్చింది. అదేవిధంగా ఆ రోజు వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా అడిగిన, అనంతరెడ్డి అడ్వకేట్ల విషయము అంటే మస్తూన్ రెడ్డి చూస్తున్నాడు, మీరు మస్తూన్ రెడ్డితో మాట్లాడండి, నేను కూడా వస్తా పోదామని ఒక మాట ఇవ్వడం జరిగింది. సరే, ఈ మాటల్లో ఏదేమి ఉన్నా 23వ తారీఖు నుంచి భూత్పూర్ నుంచి వందలాది మంది న్యాయవాదులతో ఒక పాదయాత్ర ప్రారంభిస్తూ ఉన్నాము. దానికి గాను ఉన్న డీజీపీ గారి కలిసి పర్మిషన్ కొరకు అలంపూర్ బార్ ప్రెసిడెంట్, ఆ రోజు మన హైకోర్టు బార్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఆ రోజు మా మల్కాజ్గిరి ప్రెసిడెంట్ అందరం కలిసి పర్మిషన్ కొరకు లెటర్ పెడితే, సార్ మీకు ఇంతకుముందు ఎవరైతే మాట ఇచ్చిండ్రో ఆ ఎమ్మెల్యేలతో ఒక్కసారి మాట్లాడండి, నేను కూడా ఇనిషియేషన్ తీసుకుంటా సీఎం గారిని కల్పించే విషయం అని చెప్పాడు. దాని కారణంగానే ఈరోజు చాలాసార్లు ఫోన్లు ఎత్తలేదు వాళ్ళు. ఈరోజు ఉదయమే ఇద్దరు కూడా మాట్లాడిండ్రు. ముఖ్యంగా ఇక ఏం చేయాలనే దాని విషయానికి వస్తే, రేపటి నుంచి ప్రతి కోర్టు ముందర ఒక టెంట్ వేస్తే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఈ వారంలోనే అపాయింట్మెంట్ కూడా దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్తో పాటు వెల్ఫేర్ గురించి కూడా చట్టంలో పెడతామని చెప్పారు. దాన్ని కూడా వదలకూడదు. ఎందుకంటే 2019 తర్వాత హెల్త్ కార్డ్స్ రావటం లేదు, చాలా వివక్ష కొనసాగుతున్నారు. సీనియర్లు నాలాగటి ఆర్థికంగా ఎంత కొంత నిలదొక్కున్న న్యాయవాదులకు కోట్లలో హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. ఈ మధ్యలోనే వస్తున్న జూనియర్లకు న్యాయవాదులకు హెల్త్ కార్డు లేదు. కాబట్టి దాన్ని కూడా మనం విస్మరించకూడదు. మళ్ళీ ఉద్యోగించే సాయం దొరకదు. ఎందుకంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఈ మీటింగ్ పెడతామంటే ఎవరు రారు. ఎందుకు రారంటే మన పదవి కాలం ముగుస్తూ ఉంది, అప్పటికి ఎలక్షన్లు స్టార్ట్ అయితే. ఈ రోజు పెట్టినందుకు ఈ సభ ఇక్కడి నుంచి నాకు విశ్వాసం ఏముందంటే, మనం ఈ వారం 10 రోజుల్లోనే నెక్స్ట్ సెషన్లా ఏదైతే రక్షణ చట్టము తీసుకొస్తారని నేను విశ్వాసం కలుగుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా రేపటికెళ్ళి మనం ఒక్కటి టెంట్ వేయండి, ప్రతి కోర్టు ముందర టెంట్ వేస్తే మీకు 100% ఈ 2-3 రోజుల్లోనే సీఎం అపాయింట్మెంట్ వస్తుంది. రక్షణ చట్టం అనేది మనకు డెఫినెట్గా మనకు ఒక సభ వచ్చే సభలో మనకి కంపల్సరీ చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఏదోటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతే కాదు, రేపటికెళ్ళి యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. లేదంటే 23వ తారీఖు వెళ్ళి భూత్పూర్ నుండి పెద్ద ఎత్తున పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. అన్ని రాష్ట్రం మొత్తం నుండి కూడా వాటికి రావాల్సిందిగా మీకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. నాకు ఈ సమయం ఇచ్చినందుకు సభ అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.